నమస్తే. నేను రాజశేఖర్. మీకందరికీ ఈరోజు ఒక గొప్ప జాతీయ నాయకుడు, ఒక దిశాలి, ఒక మార్గదర్శి అయినటువంటి ఒక నాయకుడి గురించి మీకు వివరిస్తాను. వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. వారు ఏప్రిల్ 14, 1891 రత్నగిరి జిల్లాలోని అంబవాడ అనే గ్రామంలో జన్మించారు. వారి గురించి ఆసక్తికరమైన విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ వారు ఆధునిక భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన మహనీయుల్లో అగ్రగామి. స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కులు అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు, స్వతంత్రోద్యమ నేత, గొప్ప దేశభక్తుడు, న్యాయవాది, సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు, రచయిత, ఉపన్యాసకారుడు. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. మెహర్ కుటుంబంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి పేదరికం కన్నా ఎక్కువగా అంటరానితనం, కుల వివక్షను ఎదుర్కొన్నారు. సమాజంలో అడుగడుగున అవమానాలు భరిస్తూనే ఎంతో పట్టుదలతో ఉన్నత చదువులు చదివారు. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందేందుకు పోరాటం తీవ్రమైన రోజులు అవి. స్వతంత్రంతో పాటు అస్పృశ్యతకు వ్యతిరేకంగా అదే స్థాయి ఉద్యమం జరపాలని భావించారు అంబేద్కర్. అంటరానితనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కులు. ఇదిలా ఉండగా గాంధీజీ హరిజన యాత్ర చేయడం జరిగింది. పూనా ఒప్పందం అనంతరం 1934-35లో గాంధీజీ దేశవ్యాప్తంగా హరిజన యాత్రను నిర్వర్తించారు. ఆనాటికి కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా విస్తరించిన బలమైన సంస్థ. గాంధీజీ హరిజన యాత్ర ప్రేరణతో అనేక చోట్ల అనేక మంది కార్యకర్తలు, నాయకులు అస్పృశ్యత నిర్మూలనకు కార్యక్రమాలు చేపట్టారు. ఆ సందర్భంగా 18 రోజుల పాటు గాంధీజీ ఈనాటి ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఈ యాత్ర ప్రభావాన్ని ఎక్కువ మంది సరిగ్గా గుర్తించలేదు. 1935-48 వరకు అనేక మంది ఒక ప్రక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే అస్పృశ్యత నిర్మూలన కొరకు అనేక నిర్మాణాత్మకమైన కార్యకలాపాలు చేపట్టారు. ఈ మధ్య హైదరాబాదులో జరిగినటువంటి ఒక సభ ద్వారా సిపిఎం సారథి సీతారాం యేచూరి గారు ఒక ప్రకటన చేశారు. నీల్ లాల్ ఒకే జెండా, సామాజిక న్యాయమే అజెండా అని సరికొత్తగా పిడికిలి బిగించారు. జై భీమ్, లాల్ సలాం నినాదాలు ఏకమవ్వాలని కూడా నినదించారు. వామపక్ష శక్తులతో కలిసి నడవాలని దళిత సంఘాలకు ఆయన పిలుపు కూడా ఇచ్చారు. దళిత సంఘాలు చాలా పార్టీల వెంట నడిచాయి. ఇప్పుడిప్పుడే అంతా తమ వెంట నడవక తప్పని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఇలాంటప్పుడు సిపిఎం పిలుపు దేనికి సంకేతం? చారిత్రక తప్పిదాలు ప్రయోగాలు చేయడంలో సిపిఎంకున్న విశేష విఫలానుభవాల దృష్ట్యా దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇన్నేళ్ల తర్వాత వారికి ఇప్పుడే బాబాసాహెబ్ ఎందుకు గుర్తొచ్చారో అర్థం కావడం లేదు. నేను కమ్యూనిస్టులతో, అంబేద్కర్ గారు స్వయానా చెప్పిన మాటలు, నేను కమ్యూనిస్టులతో చేతులు కలిపి సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని కొందరు అంటూ ఉంటారు. నేను కమ్యూనిస్టులతో కలిసి పనిచేయడం అసంభవమైన పని. కమ్యూనిస్టులు అట్టడుగు వర్గాల అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు, కానీ వారి కోసం చేసేదేమీ ఉండదు. తమ అంతిమ లక్ష్యం అయిన రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు అట్టడుగు వర్గాల వారిని కమ్యూనిస్టులు ఉపయోగించుకుంటారు. అట్టడుగు వర్గాల వారికి వారు శత్రువులు. వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు 1937 సెప్టెంబర్లో మైసూరులో అట్టడుగు వర్గాల జిల్లా సభలో చేసిన అధ్యక్ష ప్రసంగంలో బాబాసాహెబ్ ఈ మాటలు అన్నారు. కమ్యూనిజం ఉన్న చోట ప్రజాస్వామ్యం ఉన్న చోట కమ్యూనిజం ఉండలేవని ఆయన వివరించారు. ప్రజాస్వామ్య భారతంలో ఇప్పుడు అదే జరుగుతోంది. నా పార్టీ కమ్యూనిస్టులతో ఎలాంటి పొత్తు పెట్టుకోదు. ఇందుకు కారణం చాలా సరళమైనది. నేను కమ్యూనిజాన్ని నమ్మను అని అంబేద్కర్ స్పష్టం చేశారు. లౌకికవాదాన్ని అంబేద్కర్ తిరస్కరించారు. అంతేకాదు, కమ్యూనిస్టుల మాదిరిగా అంబేద్కర్ మతం వద్దనలేదు. అస్పృశ్యత లేని హేతుబద్ధమైన మతం కావాలన్నారు. అందుకే హిందూ మతం అసైంగిక కొనసాగింపుకు భారత దార్శనిక ప్రవాహంలో ఒక పాయగా ఆవిర్భవించిన బౌద్ధాన్ని స్వీకరించారు. అంతేకాదు, మైనారిటీలకు భద్రత ఉండాల్సిందే. అయితే మైనారిటీ గుర్తింపు అనేది మరొకసారి కొత్త తరహా సమీకరణకు దారి తీయకూడదు.
అందువల్ల సరికొత్త ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించాలంటే ఉమ్మడి పౌరసత్వ తప్పనిసరి అని ఆయన ఉద్ఘాటించారు. కులాల మధ్య చిచ్చురగులుతుండటంతో వాటిని సరిదిద్దే ప్రయత్నం సామాజిక సమరసతా వేదిక అనే ఒక సంస్థ వారిటి మధ్య వైషమ్యాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. అన్ని కులాలు సమానమే అనే భావం అంబేద్కర్జీ ఆశించారు. సమాజంలో సామాజిక సమరసతను సాధించడం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది పనిచేస్తున్నారు. కుటుంబ పరంగా, సంస్థ పరంగా సామాజిక సమరసతా వేదిక పనిచేయడం జరుగుతుంది. ఒకే ఆత్మ గల సమాజం, ఏకాత్మతా సమాజం అంబేద్కర్ కళ. కులాల కుళ్ళును కడిగేసి ఒకే సమాజంగా ఉండాలని చెప్పి అంబేద్కర్ కోరుకున్నారు. అంబేద్కర్ కలలు కన్న సమాజంలో సమరసత నిర్మాణం చేయడానికి సామాజిక సమరసతా వేదికతో పాటు అనేక ఇతర సంస్థలు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి. అన్ని కులాలు వారికి పూజారి శిక్షణ. భగవంతునికి భక్తునికి సంధానకర్త పూజారి. దైవభక్తికి దేశ సేవకు ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తులు ఏ కులం వారైనా పూజారులుగా ఉండవచ్చును. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక శ్వేత సంస్థ సహకారంతో సామాజిక సమరసత వేదిక 6,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారులకు పూజారులుగా శిక్షణ ఇచ్చింది. రామాయణ, భారత భాగవతాలే కాదు, సమాజం ఆలోచన మార్పు తేవడం కోసం ప్రాచీన సాహిత్యంలోని సమరసత కథలను ప్రసిద్ధ కథాకారులతో చెప్పించే ఒక ప్రయత్నం మనం చేయాలి. సమాజ నిర్మాణం కోసం మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయన సమీకరించు, బోధించు, పోరాడు అన్నారు. వాటికి కూడా వక్రభాష్యాన్ని చొప్పించారు. సమీకరించాలి, మంచి సమాజం కోసం ప్రజలను సమీకరించాలి, బోధించాలి, మంచి సమాజం కోసం బోధించాలి, పోరాడాలి, మంచి సమాజం కోసం పోరాడాలి. అంతేగాని పెద్దవాళ్లపైన, అగ్రకులాలపైన ఆయన పోరాడమని ఏనాడూ చెప్పలేదు. తన హక్కుల కోసం పోరాడమని చెప్పారు. అంతేగాని ఇతర కులాలను నిందించమని చెప్పలేదు, ఇతర వర్గాలను దాడి చేయమని చెప్పలేదు. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాలను గౌరవిద్దాం. కులానికో ఒక వర్గానికో చెందిన నాయకుడు కాదు. అంబేద్కర్ ఒక దిశాలి, అంబేద్కర్ ఒక మార్గదర్శి, అంబేద్కర్ ఒక జాతీయ నాయకుడు, అంబేద్కర్ నాలాంటి వాళ్లకు దేవుడు. అంబేద్కర్ని గౌరవిద్దాం, మన సమాజాన్ని మనం కాపాడుకుందాం, భారతదేశాన్ని రక్షించుకుందాం. భారత్ మాతాకి జై.